హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ గారు యాక్ట్ చేసిన రాజాసాబ్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ అవ్వడానికి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా వీడియోకి ఇంకొంతమందికి బూస్ట్ అయితే అవుతుంది. ఇది ఒక హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే లాస్ట్ 20 మినిట్స్ తప్ప మూవీకి ఒక పెద్ద దండం అనమాట. ఫస్ట్ హాఫ్ స్టోరీకి సంబంధం లేని లవ్ ట్రాక్తో బోరింగ్గా ఉంటుంది. పోనీ సెకండ్ హాఫ్ ఏమైనా బాగుంటుందా అంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయినా చాలా వరకు డ్రాగ్ చేసినట్టే ఉంటుంది. ప్రభాస్ గారి వింటేజ్ లుక్ కొన్ని చోట్ల బాగున్నా చాలా వరకు సెట్ కాలేదేమో అనిపించింది. చాలా వరకు ఏంటి ఆల్మోస్ట్ అన్నెసరీ లవ్ ట్రాక్తో సాంగ్స్ తప్ప మెయిన్ స్టోరీని టచ్ చేయలేదు అనిపించింది. ఈ డైరెక్టర్స్కి ఏంటో నాకు తెలియదు కానీ అర్థం కాదు, కానీ పార్ట్ 2 ఫ్యాంటసీస్ ఏమో కానీ చాలా మూవీస్ అలాగే పార్ట్ 1లో స్టోరీ రివీల్ చేయకుండా డిసైడ్ అవుతున్నారు. అది ఎందుకు అలా చేస్తున్నారో పార్ట్ 2 కోసం నాకైతే అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ప్రభాస్ గారి రేంజ్ ఫిలిం అయితే కాదు అని నా ఫీలింగ్. ఏదో వింటేజ్ అని కొత్తగా ట్రై చేశారు కానీ యాక్షన్ మూవీసే బెటర్ అనిపించింది ఈ మూవీ చూసాక. క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ సీన్స్లో బాగా యాక్ట్ చేశారు ప్రభాస్ గారు అయితే. స్టోరీని పక్క పెడితే రైటింగ్స్లోని హీరోయిన్ మీద పెట్టినంత ఫోకస్ సగం స్టోరీని ఎంగేజింగ్గా ప్రజెంట్ చేయాలని రాసి ఉంటే బాగుండు అని నాకైతే అనిపించింది. హర్రర్ జోనర్ అన్నారు కానీ బొమ్మల లాంటి దెయ్యాలను చూపిస్తూ ఏదో సౌండ్ ఎఫెక్ట్స్తోని జంప్ స్కేరీ సీన్స్తోని అలా వెళ్ళిపోదాం అనుకున్నారు తప్ప సౌండ్ ఎఫెక్ట్స్తోని జంప్ స్కేర్ తీయడం అని తీసాడు కానీ యాక్ట్ చేసిన వారే భయపడరు. ఇంకా మనకేం భయం వేస్తుంది ఆ మూవీ చూసేటప్పుడు. సిచ్యువేషన్స్ కనెక్ట్ కాని విధంగా సీన్స్ అయితే ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ అయితే లాజికల్గా అసలు ఉండదు. అసలు తాట సీరియస్ అయ్యే అంట, నానమ్మ ఏడ్చే అంట ఎమోషన్స్ అక్కడ ఏమి కనిపించవు అనమాట. ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో నాకైతే అర్థం కాలేదు. పోనీ ఇంటర్వ్యూల వరకు అక్కడక్కడ స్టోరీని టచ్ చేసుకుంటూ ఇంటర్వ్యూలకి మెయిన్ స్టోరీని తీసుకొచ్చాడు కానీ ఇంటర్వ్యూల బ్లాక్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సెకండ్ హాఫ్లో ఏమైనా హర్రర్ జోనర్ షిఫ్ట్ అవుతున్నాను అనుకున్నాను కానీ ఇల్లాజికల్గా స్కేరీ సీన్స్ ఉన్నా కానీ విజువల్గా చూసేటప్పుడే మనకు అంత స్కేరీగా ఏం అనిపించదు. ఇంకా తప్పదులే క్లైమాక్స్లో అన్నట్టు ఉంటాయి ఆ స్కేరీ సీన్స్ కూడా, కానీ విజువల్గా లాస్ట్ 30 మినిట్స్ సూపర్గా తీశారనమాట. అది ఒప్పుకోవాల్సిందని లాస్ట్ 30 మినిట్స్ మాత్రం విజువల్గా చూడడానికి సూపర్గా ఉంది. అంటే ఓవరాల్ గానీ ఇది ప్రభాస్ గారి రేంజ్ అంత మూవీ కాదు, ఇది ఒక పెద్ద రాడ్ మూవీ అనే చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో క్లైమాక్స్లో తప్ప మిగతా ఎక్కడ వర్కౌట్ కాలేదు. ప్రభాస్ గారి రేంజ్ మూవీ కాదు. గ్రాఫిక్స్ కూడా అంత గొప్పగా ఎక్కువగా ఏం లేదనమాట. ఎంత తక్కువ మాట్లాడుకుంటే గ్రాఫిక్స్ గురించి అంత మంచిది. సాంగ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేవు కూడా. విజువల్గా చూడడానికి పిక్చరైజేషన్ బాగుంది కానీ సాంగ్స్ వినడానికి అంత గొప్పగా ఏం లేదు. రాజాసాబ్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.